హైదరాబాద్ లో వైరల్ జ్వరాల సంఖ్య భారీగా పెరుగుతుంది. వైరల్ ఫీవర్ వస్తే వైద్య చికిత్స అనంతరం 4-5 రోజుల్లో తగ్గిపోతుంది. కానీ ఇప్పుడు 10 రోజులైనా తగ్గడం లేదు. కొందరిలో ఊపిరితిత్తులు ఇన్ఫెక్షన్ కు గురై న్యూమోనియా బారిన పడుతున్నారని వైద్యులు చెబుతున్నారు. ఆక్సిజన్ స్థాయి పడిపోతుండటంతో ఐసీయూలో చేర్చి చికిత్స చేయాల్సి వస్తుందని వెల్లడిస్తున్నారు. వైరస్లు, బ్యాక్టీరియా, కొన్నిసార్లు శిలీంధ్రాలు వంటి వివిధ రకాల సూక్ష్మ జీవుల వల్ల న్యూమోనియా వస్తుందని డాక్టర్లు తెలుపుతున్నారు. వాంతులు, విరోచనాలు, కడుపు నొప్పి, దగ్గు, జలుబు, తలనొప్పి, జ్వరం, కండరాల నొప్పులు వంటివి న్యూమోనియాకి సంబంధించిన లక్షణాలు అంటూ ఫీవర్ హాస్పిటల్ ప్రొఫెసర్ తెలియజేశారు. సీజన్ మారడం వల్ల ఇలాంటి జ్వరాలు వస్తాయని ప్రజలంతా తగు జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. వైరల్ ఫీవర్లు ఎలా వస్తున్నాయి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనే అంశంపై ఫీవర్ ఆసుపత్రి నుంచి మా ప్రతినిధి నిర్మల ఫేస్ టు ఫేస్. ప్రస్తుతం మనము హైదరాబాద్లోని ఫీవర్ హాస్పిటల్లో ఉన్నాము. ఇక్కడైతే మరి మనతో పాటు డాక్టర్ గారు కూడా ఉన్నారు, అడిగి తెలుసుకుందాం. ఇప్పుడైతే మరి ఫీవర్ వల్ల ఎందుకు అంటే వైరల్ ఫీవర్లు ఎక్కువ అవుతున్నాయి, దేనివల్ల ఎందుకు అనేది కూడా అడిగి తెలుసుకుందాం. సార్, ఇప్పుడు వైరల్ ఫీవర్లు ఎక్కువగా నమోదవుతున్నాయి. ఎక్కువ ఫీవర్ హాస్పిటల్ కావచ్చు, ఇప్పుడు హైదరాబాద్ నగరంలో కొన్ని గవర్నమెంట్ హాస్పిటళ్లలో చాలా మంది కూడా మరి ఎందుకు ఈ వైరల్ ఫీవర్ బారిన పడుతున్నారు, కారణాలు ఏంటి సార్? ఇప్పుడు వైరల్ ఫీవర్స్ అయితే ఇప్పుడు చూసినట్టయితే చాలా మందికి దగ్గు, గొంతు నొప్పి, జలుబు, మోషన్స్ ఇలాంటివి వస్తున్నాయి. మోస్ట్లీ వైరల్ ఫీవర్స్ అయితే సాధ్యమైనంత వరకు 3 నుండి 4 రోజుల్లో కూడా తగ్గిపోతున్నాయి. అయితే ఈ వచ్చినటువంటి వైరల్ ఫీవర్స్ వారికి, ఇప్పుడు వస్తున్నటువంటి వైరల్ ఫీవర్స్ వారికి అయితే పొడి దగ్గు, గొంతు నొప్పి, మోషన్స్ రావడము, కొంచెం బాడీ పెయిన్స్ రావడం జరుగుతూ ఉంది. వాటన్నిటికీ కూడా సాధ్యమైనంత వరకు పారాసిటమాల్ లాంటి మాత్రలతో తగ్గిపోతుంది. కొంతమందికి మాత్రం ఎవరికైతే బీపీ లేక వాళ్ళకి కోమార్బిడిటీస్ అంటే వారికి కొంతమందికి డయాబెటీస్ కానీ, హైపర్ టెన్షన్ కానీ అలాంటి ఇతరత్ర బాధలు ఏమైనా ఉన్నట్టయితే వారిని మేము అడ్మిట్ చేసుకొని పూర్తిగా జ్వరం నయం అయిపోయిన తర్వాత పంపించేస్తున్నాం. అంటే ఇప్పుడు ఈ వైరల్ ఫీవర్లు అంటే ఇప్పుడు క్లైమేట్ చేంజ్ అయినందువల్ల ఏమన్నా ఇలా వస్తున్నాయా, లేకపోతే ఏంటి సార్? ఇప్పుడు క్లైమేట్ చేంజ్ అవడం అంటే ఎప్పుడైనా కూడా ఎండాకాలం నుండి వర్షాకాలం వచ్చినప్పుడు ఇట్లాంటి వైరల్ ఫీవర్స్ అంటే సోర్ థ్రోట్, తర్వాత పొడి దగ్గు ఇట్లాంటి వాటితో వస్తుంటాయి. అయితే ఇలాంటి దాంట్లోనే మళ్ళీ వేరే రకమైనటువంటివి ఏంటంటే దోమ కాటు ద్వారా వచ్చే డెంగ్యూ జ్వరాలు కూడా ఇందులో వస్తూ ఉంటాయి. అయితే ఇప్పుడు డెంగ్యూకి సంబంధించినటువంటి జ్వరాలు అయితే ఇప్పుడు ప్రస్తుతానికైతే తక్కువ ఉన్నాయి. కానీ కొంతమందికి ఇతరత్ర డెంగ్యూ లేక ఇతరత్ర జ్వరాలు వీటికైతే ఫీవర్ వాటికి కూడా సిమిలర్గా ఇలాంటి లక్షణాలతోటే వస్తారు వాళ్ళు. వారికి కూడా ఫీవర్, బాడీ పెయిన్స్, ప్లేట్లెట్స్ తగ్గడము అట్లాంటివి ఏమన్నా ఉన్నట్టయితే మేము వాటిని అడ్మిట్ చేసుకొని నయమైపోయిన తర్వాత వాటికి నిర్ధారణ పరీక్షలు చేసి ప్లేట్లెట్స్ మళ్ళీ ఇంప్రూవ్ అయిపోయిన తర్వాత మేము పంపించడం జరుగుతుంది. ఫైనల్ గా ఒక క్వశ్చన్ సార్, ఇప్పుడు ఈ వైరల్ ఫీవర్ తో ఇక్కడ అడ్మిట్ అయిన వాళ్ళకు స్పెషల్ వార్డ్స్ ఏమన్నా పెట్టారా? జనరల్ వార్డ్ లోనే మా దగ్గర అన్ని వార్డ్స్ కూడా సరైన స్పెషల్ వార్డ్స్ లాగానే ఉన్నాయండి. ఆల్మోస్ట్ అన్ని వార్డ్స్ కి ఇప్పుడు కోవిడ్ టైంలోనే మన సార్ సూపరింటెండెంట్ గారి వల్ల మొత్తం అన్ని ఆ టైంలో తీసుకొని మొత్తం అన్నిటికీ ఆక్సిజన్ ఉంది. సాధ్యమైనంత వరకు అందరికీ కూడా ఆహారంతో సహా మధ్యాహ్నము, రాత్రి అన్ని రకాలైనటువంటి వాళ్ళకు సౌకర్యాలు కూడా కల్పించడం జరుగుతుంది. ఎలాంటి వైద్యానికి సంబంధించినటువంటి మందులు కానీ ఏ ఇబ్బంది కూడా లేదు. ఓకే, థ్యాంక్ యూ సార్. చూస్తున్నారు కదా, మరి ప్రజలు మాత్రము ఇప్పుడు వైరల్ ఫీవర్ బారిన పడకుండా కూడా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో కూడా డాక్టర్ గారు చెప్పారు. మరి ఇవన్నీ పాటించినట్లయితే మరి అనారోగ్య పాలు కాకుండా కూడా ఉంటారు ప్రజలైతే. మరి ఇప్పుడు ఫీవర్ హాస్పిటల్లో మాత్రం మరి డాక్టర్ గారు కూడా మనతో మాట్లాడారు. తను కూడా మరి ప్రజలను చాలా అప్రమత్తంగా ఉండాలని కూడా చెప్తున్నారు. ఎందుకంటే చెట్ల కుండీల్లో కానీ అలాగే టైర్లలో కానీ ఎక్కడ కూడా ఇంటి ప్రాంగణంలో నీరు నిల్వ ఉంచుకోకుండా, దోమలు వాలకుండా చూసుకుంటే ఇలాంటి వైరల్ ఫీవర్ల నుంచి, డెంగ్యూ కానీ అలాగే డయేరియా నుంచి కూడా బయటపడే అవకాశాలు ఉన్నాయి. అందరూ ఆ జాగ్రత్తలు తీసుకోవాలని డాక్టర్ తెలియజేశారు. అదేవిధంగా పేషెంట్లు కూడా ఇక్కడ ఫీవర్ హాస్పిటల్లో అయితే చాలా మంది కూడా ఇక్కడ అడ్మిట్ అవ్వడం కూడా జరిగింది. మరి ఈ వైరల్ ఫీవర్ వల్ల వాంతులు, విరేచనాలు, అలాగే గొంతు పెయిన్, స్టమక్ పెయిన్ అంటూ కూడా మరి ఇక్కడ పేషెంట్లు అయితే ఇక్కడ అడ్మిట్ కూడా అవ్వడం జరిగింది. అదే విధంగా దాదాపు ఈ రోజైతే 74 మంది ఇక్కడికి రావడం జరిగింది వైరల్ ఫీవర్ వల్ల అని కూడా చెప్పడం జరిగింది. మరి ఈ మధ్య కాలంలో ఎక్కువగా ఇక్కడ కొత్త విషయం ఒకటి తెలిసింది. ఇక్కడ ఈ హాస్పిటల్కి వచ్చిన తర్వాత ఈ మధ్య కాలంలో ఇక్కడ కుక్క కాటుకు ఎక్కువగా బలవుతున్నారు అని చెప్పేసి కూడా డాక్టర్లు చెప్తున్నారు. ఇక్కడైతే కుక్క కాటుకు బలైన కేసులు అయితే చాలా వరకు వస్తున్నాయి. రోజు మినిమం 50 పైనే ఇక్కడ నమోదవుతున్నాయని కూడా వాళ్ళు చెప్తున్నారు. ఏదేమైనప్పటికీ మరి ఇప్పుడు ప్రకృతి మారడం వల్ల కూడా మరి వాతావరణం
మార్పుల వల్ల మరి వైరల్ ఫీవర్లు కూడా ఎక్కువైపోయి అవి లంగ్స్ ప్రాబ్లం ఏర్పడి కూడా ఊపిరితిత్తుల ప్రాబ్లం ఏర్పడి కూడా మరి ఊపిరితిత్తుల వల్ల నిమోనియా వచ్చే అవకాశాలు ఉన్నాయని కూడా డాక్టర్లు చెప్తున్నారు. అదే విధంగా ఇక్కడ మాకు వీలైనంత వరకు ట్రీట్మెంట్ చేస్తున్నాము. నార్మల్ గా పారాసిటమాల్, డోలో వీటితోటి కూడా సెలిన్స్ ఎక్కిస్తూ కూడా మరి ఇక్కడ మేము నయం చేస్తున్నాము. అంతకు మించి ఒకవేళ డెంగ్యూ కానీ డయేరియా కానీ కేసులు నమోదైతే మాత్రము ఉస్మానియాకి, గాంధీకి మేము అక్కడికి పంపించి కూడా మరి అక్కడ ట్రీట్మెంట్ కూడా అందిస్తున్నారు అని చెప్పేసి కూడా ఇక్కడ డాక్టర్లు చెప్తున్నారు. ఏదేమైనప్పటికీ ఇప్పటికైతే దాదాపు 2 నెలల నుంచి అయితే 1300 నుంచి 1400 కేసులు నమోదయ్యాయి. మరి అలాగే ఇప్పుడు ఇంకా పెరిగే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ప్రజలైతే అప్రమత్తంగా ఉండి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని వైద్య నిపుణులు మాత్రం సూచిస్తున్నారు. కెమెరామెన్ వరుణ్తో నిర్మలా, 6 టీవీ. प्रॉब्लम में थे, मोशन हो रहे थे और सुबह में एक हुआ, अभी रात में नहीं हुए, उल्टियां भी हो रहे थे तो आकुशेरी हुई। अब दूसरा कुछ भी नहीं है, नॉर्मल है बोले। ఓకే, అంటే డాక్టర్స్ ఏం చెప్పారు? డాక్టర్ అదే చెప్పి నార్మల్ ఉండదు కదా మీకు అంటే అవంటే ఎన్ని చెప్పాను. రోజులైంది ఇక్కడ? నిన్ననే వచ్చినాం, నిన్న వచ్చారు. మా పరవాట్లో చూపించినాము. చూపిస్తే మళ్ళీ వంట అయితే ఇంకా షాన్ అయితే మంటని రాత్రి 9 గంటలకు వచ్చినాం. షిరిక్ చేసుకున్నారు. అప్పర్సండి వాడటం లేదు, అది మోషన్ కూడా లేకుండా ఇప్పుడు ఒకటి వచ్చింది. ఇప్పుడంతా బాగుంది. బాగుండేది. అమ్మ చెప్పండి, మీకు అంటే ఎందుకు ఇక్కడ అడ్మిట్ అయ్యారు? ఏంటి ప్రాబ్లం? మోషన్స్ అయినాయి, బ్లడ్ మోషన్స్, నార్మల్ మోషన్స్ అయ్యి అడ్మిట్ అయినాను. ఓకే, స్టమక్ పెయిన్ బాగా అవుతుంది, అందుకు అడ్మిట్ అయినా. అంటే ఏం చెప్పారు డాక్టర్? ఈ రోజు స్కానింగ్ తీస్తున్నారు. మోషన్స్ మాత్రం కొద్దిగా ఈ రోజు కాలేదు, నిన్న మొన్న బాగా అయినుండే. ఓకే, అంటే ఏమన్నా వైరల్ ఫీవర్ అన్నారా? ఏదన్నా ప్రాబ్లం అన్నారా? వైరల్ ఫీవర్ ఇట్లా ఏం ఫీవర్ రాలేదు. 3 days బ్యాక్ ఫీవర్ ఉండే, ఇక్కడికి వచ్చినాక మందులు వేసుకున్నా కొద్ది ఫీవర్ తక్కువ ఉంది. ఓకే, ఇప్పుడు ఈ మోషన్స్ గానీ స్టమక్ పెయిన్ గానీ దేని వల్ల అని చెప్పారా? ఇంకా టెస్ట్ కి పంపిస్తున్నారు కదా మేడం, ఇప్పుడు టెస్ట్ పంపిస్తే